హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ బిట్స్ నేర్చుకుందాం కొన్ని. ఫస్ట్, అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పుకున్న మొదటి ప్రధాని ఎవరు? అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తప్పుకున్న మొదటి ప్రధాని విపి సింగ్. మండల కమిషన్ సిఫార్సులను, అట్రాసిటీ చట్టాలను అమలు చేసిన ప్రధాని ఎవరు? మండల్ కమిషన్ సిఫార్సులను, అట్రాసిటీ చట్టాలను అమలు చేసిన ప్రధాని విపి సింగ్. యంగ్ టర్క్ బోన్సీ బాబా అని ఏ ప్రధానిని పిలుస్తారు? యంగ్ టర్క్ బోన్సీ బాబా అని ఎస్ చంద్రశేఖర్ను పిలుస్తారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేయక ముందే పదవిని కోల్పోయిన ప్రధాని ఎవరు? ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేయక ముందే పదవిని కోల్పోయిన ప్రధాని ఎస్ చంద్రశేఖర్. దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన మొదటి ప్రధాని ఎవరు? దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన మొదటి ప్రధాని పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఏ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు? పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఏ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు? నంద్యాల. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరు? దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదం ఇచ్చిన వ్యక్తి పివి నరసింహారావు. నెక్స్ట్, పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరేమిటి? పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరు ఇన్సైడర్. జై జవాన్ జై కిసాన్ తో పాటు జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరు? జై జవాన్ జై కిసాన్ తో పాటు జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చిన ప్రధాని వాజ్పేయి. భారతదేశం 123వ ఒప్పందాన్ని ఏ దేశంతో చేసుకుంది? భారతదేశం 123వ ఒప్పందాన్ని అమెరికాతో చేసుకుంది. అత్యధిక సార్లు రాజ్యసభ నుంచి ఎన్నికై ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? అత్యధిక సార్లు రాజ్యసభ నుంచి ఎన్నికై ప్రధానిగా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. విశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలిగిన రెండో ప్రధాని ఎవరు? విశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలిగిన రెండో ప్రధాని దేవగౌడ. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఏ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? వారణాసి. ప్రధాని క్యాబినెట్ సౌధానికి మూల స్తంభం ప్రధాని క్యాబినెట్ సౌధానికి మూల స్తంభం వంటి వాడు అని వ్యాఖ్యానించింది ఎవరు? లార్డ్ మార్లే. రాజ్యం అనే నౌకకు ప్రధానమంత్రి చోదక చక్రం వంటి వాడు అని పేర్కొన్నది ఎవరు? రాజ్యం అనే నౌకకు ప్రధానమంత్రి చోదక చక్రం వంటి వాడు అని పేర్కొన్నది ఎవరు? రామ్సే మ్యూర్. ప్రధాని మంత్రిమండలికి కేంద్రకం జీవం మరణం కారకం కాబట్టి అతడు ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసులాంటి వాడని వ్యాఖ్యానించింది ఎవరు? ప్రధాని మంత్రిమండలికి కేంద్రకం జీవం మరణకారకం కాబట్టి అతడు ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసులాంటి వాడను వ్యాఖ్యానించింది ఎవరు? హేజే లాస్కీ. ప్రధాని సూర్యుడైతే సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలే మంత్రులు అని వ్యాఖ్యానించింది ఎవరు? ప్రధాని సూర్యుడైతే సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలే మంత్రులు అని వ్యాఖ్యానించింది ఐవర్ జెన్నింగ్స్. భారత ప్రధానిని చుక్కల్లో చంద్రుడి వంటి వాడని వ్యాఖ్యానించింది ఎవరు? భారత ప్రధానిని చుక్కల్లో చంద్రుడి వంటి వాణ్ణని వ్యాఖ్యానించింది విలియం హార్కోట్. కేంద్ర మంత్రిమండలిని ఎవరి నివేదిక ఆధారంగా ఏర్పాటు చేశారు? కేంద్ర మంత్రిమండలిని ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ నివేదిక ఆధారంగా ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రిమండలిని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? కేంద్ర మంత్రిమండలిని 3 రకాలుగా వర్గీకరించారు. 1 కేబినెట్ మంత్రులు, 2 రాజ్య మంత్రులు, 3 సహాయ మంత్రులు. 1 కేబినెట్ మంత్రులు, 2 రాజ్య మంత్రులు, 3 సహాయ మంత్రులు. కేబినెట్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? కేబినెట్ అనే పదాన్ని 44వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించి రాదనే నిబంధనను ఎన్నో సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య
లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15% మించరాదనే నిబంధనను ఎన్నో సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 91వ రాజ్యాంగ సవరణ ద్వారా. కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్‌సభకు. పదవిలో ఉండి మరణించిన తొలి ప్రధాని ఎవరు? పదవిలో ఉండి మరణించిన తొలి ప్రధాని నెహ్రూ. 2 సార్లు భారతదేశానికి తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? 2 సార్లు భారతదేశానికి తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన వ్యక్తి గుల్జారీలాల్ నందా. ఇండియన్ లింకన్ అని ఎవరిని పిలుస్తారు? ఇండియన్ లింకన్ అని లాల్ బహదూర్ శాస్త్రిని పిలుస్తారు. మరణాంతరం భారతరత్న పొందిన తొలి ప్రధాని ఎవరు? మరణాంతరం భారతరత్న పొందిన తొలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. రాజభరణాలను రద్దు చేసిన ప్రధాని ఎవరు? రాజభరణాలను రద్దు చేసిన ప్రధాని ఇందిరాగాంధీ. దేశంలో అత్యధిక సార్లు అత్యవసర పరిస్థితిని ఎవరి కాలంలో విధించారు? దేశంలో అత్యధిక సార్లు అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ కాలంలో విధించారు. అత్యధిక రాజ్యాంగ సవరణలను ఎవరి కాలంలో చేశారు? అత్యధిక రాజ్యాంగ సవరణలను ఇందిరాగాంధీ కాలంలో చేశారు. 1974లో చేపట్టిన పోఖ్రాన్ అణుపరీక్షలను ఏ పేరుతో పిలుస్తారు? 1974లో చేపట్టిన పోఖ్రాన్ అణుపరీక్షలను స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో పిలుస్తారు. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై అరెస్టైన ప్రధాని ఎవరు? జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై అరెస్టైన ప్రధాని ఇందిరాగాంధీ. 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఎవరిపై ఓటమి పొందింది? 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఎవరిపై ఓటమి పొందింది? రాజనారాయణన్. ఎన్నికల్లో ఇందిరాగాంధీ అవకతవకలకు పాల్పడిందని, ఆమె లోక్సభ సభ్యత్వం చెల్లదని తీర్పు చెప్పిన హైకోర్టు ఏది? ఎన్నికల్లో ఇందిరాగాంధీ అవకతవకలకు పాల్పడిందని, ఆమె లోక్సభ సభ్యత్వం చెల్లదని తీర్పు చెప్పిన హైకోర్టు ఏది? అలహాబాద్ హైకోర్టు. ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానులను కలిగిన ప్రధాని ఏది? ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానులను కలిగిన ప్రధాని ఏది? మొరార్జీ దేశాయ్. ఎవరు? ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొకటి వచ్చేసి, మీరు నా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ చూడాలంటే కరెంట్ అఫైర్స్ బై సందీప్ అని టైప్ చేస్తే సో ఫస్ట్ వచ్చేస్తుందండి మంది కరెంట్ అఫైర్స్ బై సందీప్ అనేది. సో ఇందులో టోటల్గా 42 వీడియోస్ ఉన్నాయి. రోజు యాడ్ చేస్తూ ఉంటాను. ఓకే, రోజు ఈ లిస్ట్లో నేను ఈ వీడియోస్ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటి వరకు చాలా వీడియోస్ 47 వీడియోస్ యాడ్ చేశానండి ఇందులో టోటల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.